సో, కనపడుతుంది గదా! యూ కెన్ సీ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సో, మనము 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగాన్ని చెప్పుకుంటూ ఉన్నాము. అసలు మనం ఈ అధ్యాయాన్ని ఆహ్, ఇప్పటి వరకు దాదాపు 2, 3 భాగాలుగా చెప్పుకున్నాము. ఒక్కసారి అసలు ఎందుకు ఈ అధ్యాయాన్ని నేర్చుకుంటున్నాము? ఈ రాబోయే శ్లోకాల్లో మనకి భగవానుడు ఏమి నేర్పించాలనుకుంటున్నారు అనే అంశాలని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈ అధ్యాయం మొదలైంది ఎట్లా అంటే, సన్యాసము, త్యాగము ఏంటి అసలకి? అనే క్వెషన్‌తో మొదలైంది అర్జునుడు అడగటంతో. సన్యాసము, త్యాగము అనేది మనం కరెక్ట్‌గా అర్థం జేసుకోవాలి. కొంచెం అంటే ఈ ఈ పర్టిక్యులర్ ఆహ్, భావనతో ఇక్కడ ఆయన ఎందుకు చెప్తున్నారు భగవానుడు అనే ఉద్దేశంతో మనం అర్థం జేసుకోవాలి. ఏంటి అంటే సన్యాసము అంటే మనకు తెలిసింది కొన్ని కర్మల్ని వదిలేసి, కాషాయం ధరించి ఒక పర్టిక్యులరు ఆశ్రమంలో ఉండటం అన్నమాట. మామూలుగా చూస్తే మనం ఎక్స్‌టర్నల్‌గా బాహ్యంగా చూస్తే. కానీ ఇక్కడ సన్యాసము, త్యాగము 2 ఎందుకు చెప్పాల్సొచ్చింది అంటే, మనము కొన్ని కర్మలని వదిలేసి ఒక ఆశ్రమంలో ఉంటే, ఆ కర్మల్ని ఎందుకు వదులుతున్నాము అంటే, మనము ఆ కర్మలు మన సాధనకు అడ్డుపడతాయి. మనము మనలో ఒక పరిపక్వత వచ్చిన తర్వాత, మనము ఈ బ్రహ్మ జ్ఞాన సాధనకి అనువుగా అర్హతను సంపాదించుకునే తర్వాత, ఆ ఆశ్రమంలో ప్రవేశిస్తాం యూజువల్‌గా. అంటే సాధన చతుష్టయాన్ని కొంచెం పర్ఫెక్ట్ చేసుకొని, రెడీగా ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే ఈ కర్మల్ని వదలగలుగుతాం కొన్నింటిని. అవి, అవి వచ్చేటప్పటికేంటి, కొన్ని కర్మల్ని మనం వదలగలుగుతాం గానీ, అన్నింటిని వదలలేము. నువ్వు ఏ సన్యాసాశ్రమంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా గానీ, కొన్నింటిని వదలలేవు. వాటి మూలాన ఏమవుతుందంటే, నీలో వాసనలనేవి క్షయం కావన్నమాట. ఆ వాసనలు క్షయం అవ్వటానికే త్యాగము అనేది టాపిక్ తీసుకొచ్చారన్నమాట. మనము యజ్ఞదాన తపస్సులు అనే వాటిని మనం కంప్లీట్‌గా వదలలేము, వదలకూడదు కూడాను. ఇది నేను చెప్పేటువంటి నా అభిప్రాయము అని చెప్పేసి భగవానుడు కొన్ని శ్లోకాల్లో చెప్తారు. చెప్పి దాంట్లో సరే నువ్వు ఈ త్యాగం చేయాలి అంటే త్యాగం చేయటం అంటే ఏంటి? మెయిన్ మీనింగ్ ఏంటంటే, నువ్వు చేసే కర్మల యొక్క ఫలితం పైన ఆసక్తిని పోగొట్టుకోవటం. కర్మ ఫలాన్ని పోగొట్టుకోవటం కాదు. కర్మ ఫలాల పట్ల ఆసక్తిని పోగొట్టుకోవటమే నిజమైనటువంటి త్యాగం అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏమనుకుంటాం? సన్యాసం అంటే అన్నీ వదిలేయటం అనుకుంటాం. కానీ అట్లా కాదు. నువ్వు యాదృచ్ఛికంగా నీకేది లభిస్తే దాన్ని వద్దనకుండా, కావాలనుకోకుండా దాని ద్వారా దాన్ని అనుభవించటమే నిజమైన త్యాగం అన్నమాట. ఓకే. అది పరిశీలించుకోవటానికి మనల్ని ఎనాలిసిస్ చేసుకోవాలి. మనల్ని అంతర్ముఖులమై నన్ను నేను తెలుసుకోవాలి అని రమణ మహర్షి గారు చెప్పేటువంటి దాంట్లో, ఈ తెలుసుకునే పద్ధతిలో భగవానుడు ఏం చెప్పారు అంటే, మనము ఒక 5ని తెలుసుకోవాలి అని చెప్పేసి చెప్పారు. అంటే ఏంటి ఇక్కడ పంచైతాని మహాబాహో అని చెప్పేసేసి ఇక్కడ అధిష్టానం, తథాకర్త, కరణం చ పృథక్విదం, వివిధాశ్చ పృథక్ చేష్ట, దైవం చైవాత్ర పంచమం అని చెప్పేసి ఇది ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఏ కర్మ చేసినా గాని దాని వెనకమాల ఈ 5 మాత్రమే ఉంటాయి. ఈ 5 లేకుండా ఏ కర్మ జరగదు. వీటిల్లో మనము భగవానుడు ఈ 5 చెప్పిన తర్వాత ఒక 6 అంశాలని ఈ 5తో ఈ 5ని గుర్తుపెట్టుకొని ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో 6 వ్యూస్‌లో 6 కైండ్స్ ఆఫ్ వ్యూస్‌లో ఆ 6 ద్వారా ఈ 5ని మనం కరెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్కడి నుంచి నా వాసనొస్తుంది? ఎక్కడ నేను మారలేకపోతున్నాను? ఏ యాంగిల్‌లో నేను దాన్ని రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ బేసిక్‌గా ఏమవుతుందంటే
కర్తృత్వ, భోక్తృత్వ భావనలు పోయి సాక్షి భావన అలవాటవ్వటానికి మనము ఏం చేయాలి? ఇప్పుడు మనం ఉపదేశ సారంలో ఆయన రమణ మహర్షి గారు ఏం చెప్పారు మనకి? మనస్సు ఫస్ట్ మనోనాశనము, మనోలయం అని 2 చెప్తూ, చివరికి మనోనాశనం దగ్గరికొచ్చేటప్పుడు అసలు మనస్సు అనేది నిజంగా లేదు. ఆ మనస్సు అనేది నిజంగా లేనప్పుడు నువ్వు నాశనం చేసేదేముంది అని చెప్తారనమాట. అట్లానే ఇక్కడ గూడా ఏంటంటే, మొట్టమొదటగా మనకి ముక్తికోపనిషత్తులో మనం చెప్పుకున్నాము. మనకి 3 కావాలి. రాములు వారు హనుమంతులకి బోధిస్తారు. ఏంటి? నువ్వు గనక పూర్తిగా త్రివిక్రముడు అవ్వాలి. ఆ పూర్తిగా బ్రహ్మనిష్టలో నువ్వు వెళ్ళాలి అంటే 3 కావాలి నీకు అని జెప్పారాయన. ఏం జెప్పారు? జ్ఞానం కావాలి. తర్వాత వాసనా క్షయం ఉండాలి. మనోనాశనం ఉండాలి. అని జెప్పి 3లో నువ్వు వర్క్ చేయాలి అని చెప్పి ముక్తికోపనిషత్తులో చెప్పారు. అది గూడా మనం చెప్పుకున్నాము ఇంతకుముందు. సో, ఈ 5 అధిష్టానం అంటే శరీరము. ఓకే. కర్త, కర్తృత్వ భావన, వివిధ ఇంద్రియాలు. ఓకే. కరణం అంటారు. ఓకే. ఆ కరణం, ఆ ఇంద్రియాలు గ్రహించటానికి బయట ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అది పృథక్ చేష్ట అంటారు. అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు అంటే బయట ఉన్న ఆబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో అవి మనల్ని అట్రాక్ట్ చేసి దాని వైపు లాగుతా ఉంటాయన్నమాట. అది ఎందుకు లాగబడుతుంది అంటే దైవం అన్నమాట. మనం చేసుకున్న కర్మలకి, మన ఇంద్రియాలకు ఒక అధిష్టానం ఉందని చెప్తారు. అట్లానే మన కారణ శరీరంలో ఉన్నటువంటి ఈ కర్మల్ని మనం పూర్తిగా పోగొట్టుకోవాలి. ఆ వాసనలు కూడా పోగొట్టుకోవాలి. కర్మలను అనుభవించటమే కాకుండా వాసనలు కూడా పోగొట్టుకోవాలి. దానికి మనకి హెల్ప్ చేసేది ఈ ఇంద్రియాలకు వెనకున్నటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి అంటే విష్ణు సహస్రనామంలో వినయతా సాక్షి అని చెప్పుకున్నాం మనం. అది ఆ సాక్షి భావానికి పనికొచ్చేది ఏదో శక్తి ఏదైతే ఉందో, అది ఆ ఇంద్రియాల వెనకమాలున్నటువంటి దైవం అన్నమాట. అది మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. సో, ఇప్పుడు మనం మారటానికి మనము మన యాక్షన్స్‌ని ఎనాలిసిస్ చేసుకోబోతున్నాము. ఓకే. మనం చేసేవన్నీ ఎనాలిసిస్ చేసుకోవాలి. చేసుకోవటానికి ఉపయోగపడేది ఏంటో చూద్దాము. ముందు అసలకి కలెక్షన్ ఆఫ్ డేటా ఉండాలి. ఓకే. మనం తెలుసుకోవాలి అంటే ఈ 6 అంశాల్లో ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే. అది మనం తెలుసుకోవాలన్నమాట. ఏంటి? ఫస్ట్ ఏం చేయాలి? ఏదన్నా మనం తెలుసుకోవాలి, నా గురించి నేను తెలుసుకోవాలి అంటే జ్ఞానం కావాలి. కదా! జ్ఞానం కావాలి. సో, జ్ఞానం తర్వాత ఆ తెలుసుకున్న దాన్ని దేని గురించి తెలుసుకుంటున్నాం మనము? కర్మల గురించి తెలుసుకుంటున్నాము. ఆ కర్మల్ని ఎవరు చేస్తున్నారు? కర్త చేస్తున్నాడు. కర్తృత్వ భావనతో మనం చేస్తున్నాం. అంటే ఈ ఫస్ట్ 3 సెట్‌లో ఆయన చెప్పబోయే 6 ఫస్ట్ 3 ఏంటంటే జ్ఞానం. ఏదైనా చేసే ముందు దాని గురించి తెలుసుకొని చేయాలి. ఓకే. పూర్వాపరాలు తెలుసుకొని చేయటం అనేది. తర్వాత కర్మ. చేసే కర్మ ఎలా ఉండాలి? ఓకే. తర్వాత ఎవరు చేస్తున్నారు? కర్త. ఈ 3 ఫస్ట్ సెట్ అన్నమాట. ఓకే. తర్వాత 3 సెట్‌లేంటంటే నువ్వు అర్థం చేసుకొని ఒక కర్తగా ఒక సాధనలో వెళ్తూ ఒక కర్మని అనుసరిస్తున్నప్పుడు నీలో ఏమేమి ఉండాలి అంటే, నీలో ఒక బుద్ధి ఉండాలి. అంటే ఒక విచక్షణ శక్తి ఉండాలి. ఇది చెయ్యొచ్చా? చేయకూడదా? ఎలా చేయాలి? అనేది శక్తి ఉండాలి. దాన్ని నిర్ణయించుకున్న తర్వాత నీలో ఒక విల్ పవర్ ఉండాలి. దాన్ని ధృతి అంటారు. ఓకే. బుద్ధి, ధృతి. ఈ చివరి 3 సెట్ అదనమాట. ఓకే. బుద్ధి, ధృతి. ఈ నీకెప్పుడైతే ఈ ధృతి, విల్ పవర్ స్ట్రాంగ్‌గా నువ్వు చేయాలనుకున్న సాధన, నువ్వు చేయాలనుకున్నది, నువ్వు నమ్మినది, నీ ఆలోచనల్ని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసే శక్తి కావాలి నీకు. అది ఉన్నప్పుడు చివరిదైనటువంటి సుఖం అనేది వస్తుంది. సో, ఇప్పుడు ఈ 6 ఏంటి? జ్ఞానం, కర్మ, కర్త ఫస్ట్ సెట్. తర్వాత సెట్ వచ్చేటప్పటికి బుద్ధి, ధృతి, సుఖం. ఇలా 6 ద్వారా మనము వాసనాక్షయము, జ్ఞానము, మనోనాశనము చేసుకోవాలన్నమాట. వాటిల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మనం అందరం పుట్టాము.
ఆ ఎనాలిసిస్‌ని చేసుకోవటం అనేది వెరీ ఇండివిడ్యువలైజ్డ్ ప్రిస్క్రిప్షన్ అది అందరికి. ఒకళ్ళకున్న వాసనలు ఇంకొకళ్ళకుండవు. ఒక్కొక్క వాసనని ఒక్కొక్కళ్ళు ఈజీగా పోగొట్టుకోగలుగుతారు. ఇంకొకళ్ళు పోగొట్టుకోలేరు. కదా! అట్లా మళ్ళా ఏం జేశారు అంటేనంట, ఒక్కొక్క దాంట్లో ఈ జ్ఞానము వీటన్నింటిలో మళ్ళా వాటిని 3గా డివైడ్ చేశారు. సత్వ, రజో, తమో గుణాల అంశంగా ఒక్కొక్కటి మళ్ళా 3 యాంగిల్స్‌లో దాన్ని పరిశీలించేట్టు చేశారనమాట. ఇక్కడ మనం ఇది నేర్చుకోబోయే ముందు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఇవి ఈ తత్వాలన్నీ మనం చూస్తున్నవి, ఇవన్నీ వేరే వాళ్ళ దాంట్లో అబ్జర్వ్ చేసి వాళ్ళని తప్పు పట్టటానికి కాదనమాట. అయ్యో! వీళ్ళు అంటే ఒకవేళ అది చేసినా కానీ, అది మనకు ఉపయోగపడేట్టు చేసుకోవాలి. ఓకే. సో, ఇక్కడ మనకి మనకి అంటే అంతర్ముఖులమై మనము నాకు సంబంధించి ఇప్పుడు సత్వము, రజము, తమము అని ఉన్నాయి. తమోగుణం అనగానే ఏదో బ్యాడ్ అని కాదక్కడ. ఒక్కొక్క దాంట్లో ఆ తమోగుణంలో నేనెప్పుడు పడిపోతూ ఉంటాను. నేనెప్పుడు రజస్సులో ఉంటాను. నేనెప్పుడు సత్వంలోకి వెళ్తున్నాను. అనే అంశాలని మనకు మనమే పరిశీలించుకుంటూ ఉండాలన్నమాట వీటిల్లో. మళ్ళా ఒక్కొక్క కర్మలో కూడాను మనము మన జ్ఞానం ఎలా ఉంటుంది? ఓకే. నేను కర్తగా ఎలా వ్యవహరిస్తాను? నేను కర్మగా ఎలా వ్యవహరిస్తాననేది మనం చెప్పుకోబోతున్నాం అన్నమాట ఇవన్నీ. కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ, దాన్ని మన జీవితానికి అన్వయించుకొని, అది ఎలా చూడాలి అంటే, కర్మయోగ పరంగా మనం సాధనలో పరిపక్వత పొందుతున్నప్పుడు, జ్ఞానం ఎలా ఉంది? కర్తగా ఎలా ఉన్నాము? కర్మగా ఎలా చేస్తున్నాము కర్మల్ని? మన బుద్ధి ఎలా ఉంది? సుఖం ఎలా చూస్తున్నాము? అలా కర్మయోగ పరంగా, భక్తి యోగ పరంగా, జ్ఞానయోగ పరంగా, ఈ జ్ఞాన నిష్ట లభించిన తర్వాత ఎలా చూస్తాము? ఇలా ఎవరికి వాళ్ళం మనం పరిశీలించుకోవటం అలవాటు చేసుకోవాలి దీన్ని. అప్పుడే నిజమైన అంతర్ముఖత్వం ఏర్పడుతుందనమాట మనకిది. ఓకే. సో, ఇక్కడ మనము 2 వ్యవహారాలు జరుగుతా ఉంటాయి మనకి. ఏంటి? మన జీవితంలో ఒకటి ధర్మ వ్యవహారం. అంటే వ్యావహారికంగా మనం చేసేటువంటి పనులన్నీ ఉంటాయి. ఓకే. దాన్ని ఎప్పుడైతే జ్ఞానంతో కూడుకొని, బుద్ధితో చక్కగా అవలంబిస్తూ మనం పరిశీలనతో చేస్తామో, అది జ్ఞాన వ్యవహారం అవుతుంది. ఓకే. అట్లానే కర్మ, భక్తి ఈ 2 మార్గాలు ఏంటి అంటే, అవి వ్యావహారికమైనటువంటివనమాట. మనం రోజు చేసే వాటిల్లో మనం చేసేవి. ఆ భక్తి దగ్గర కూడాను మన భావన ఎక్కడో భగవంతుడున్నాడు, భగవంతుడు డిఫరెంట్‌గా ఉన్నాడు అనే భావనలో ఉంటాము. కానీ ఎప్పుడైతే పరాభక్తికి చేరుకున్నామో, అప్పుడు నిజమైనటువంటి జ్ఞాన వ్యవహారం మొదలవుతుంది. నీ సాధనలో ఒక పరిపక్వత వచ్చి, నువ్వు ఇంకొక లెవెల్‌కి వెళ్లి అంతర్ముఖత్వంలో ఇంకొక స్థాయికి వెళ్ళగలుగుతావన్నమాట. ఈ జ్ఞాన వ్యవహారం నడపటానికి నీలో సాధన పరిపక్వత చెంది, ఎప్పుడైతే కర్మ, భక్తి ద్వారా నువ్వు మనోశుద్ధి జరిగి, చిత్తశుద్ధి జరిగి వస్తావో, వచ్చిన తర్వాత అప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటేనంట, నీకు 3 అంశాలు కావాలి అక్కడ. ఏది ఇప్పుడు మనం మామూలుగా సత్వ, రజ, తమో గుణాలు చెప్పుకున్నా గాని, 3 అంశాలని చెప్పబోతున్నాడు భగవానుడు. ఇవంతా ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు, ఈ 3 నీకు కావాలి అని చెప్తున్నాడు. ఏంటది? జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత, త్రివిధా కర్మ చోదన. కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహః అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో 18వ శ్లోకం. మామూలుగా చూసుకుంటే ఏంటి? జ్ఞానము, జ్ఞేయము, జ్ఞానమును ఎరింగినవాడు. అంటే ఈ 3 కావాలి మనకి. త్రిపుటి అన్నమాట. జ్ఞానంలో కూడా మళ్ళా త్రిపుటి అన్నమాట. ఓకే. తర్వాత ఇంకొక 3 కావాలి మనకి. ఈ ఈ జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత ఈ దీంట్లో పరిజ్ఞాత దాంట్లో 3 మళ్ళా ఉన్నాయి. ఆ 3 దీని బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తా ఉంటాయి మనకి. ఏంటవి? చెప్పాడిక్కడ. కరణం కర్మ కర్తేతి. ఓకే. ఒకటి కర్ముంది, కరణము అంటే మనం దేనితో అయితే చేస్తున్నామో అవన్నీ అన్నమాట. కర్త 3 ఉన్నాయి. ఓకే. ఆ ప్రాసెస్ కరణం అంటే ప్రాసెస్ అన్నమాట ఒక రకంగా. సో, ఇక్కడ ఇది చాలా ఈ ప్రతి శ్లోకం ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ.
ఈ కర్మ చోదన అంటే సెపరేట్‌గా చెప్తున్నాడు. 3 అంశాలు తీసుకున్నాడక్కడ. ఈ 3 అంశాల్లో మనకి ఏం జరుగుతుంది? మనము ఇక్కడ 3 యాంగిల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే జానాతి అంటే మనము ఒక జ్ఞాన వ్యవహారంలో వెళ్తున్నప్పుడు, ఈ సాధనలో వెళ్తున్నప్పుడు, మనం ఒక విషయం గాని, ఒక వ్యక్తి గురించి గాని, ఒక అంశం గురించి గాని, దాన్ని తెలుసుకోవాలన్నటువంటి ఇచ్చ ఏర్పడుతుంది మనకి. జానాతి, ఇచ్చతి, యతతే అంటారనమాట. అంటే ఈ ఇచ్చతి అనేదేంటంటే ఒక పర్టిక్యులర్ సంప్రదాయం పట్ల, ఒక పర్టిక్యులర్ భావం పట్ల, భగవంతుడి పట్ల, ఒక అంశం పట్ల మనకిష్టం ఏర్పడతా ఉంటుంది. అది ఏర్పడిన తర్వాత ఏమవుతుంది? దాన్ని పొందాలన్న ప్రయత్నం చేస్తాం మనం. దానికి వివిధ సాధనాలను వాడుకుంటామనమాట. అది బ్యాక్‌గ్రౌండ్ అనమాట దీనికి. దాని మీద మళ్ళా ఏమవుతుంది అంటే, ఇక్కడ కూడా మనము తప్పుదోవలో ఎళ్తాం. ఎందుకంటే, ఒక సాధన పట్ల రాగం ఏర్పడుతుంది మనకి. ఒక సాధన పట్ల ద్వేషం ఏర్పడుతుంది. అంటే విముఖత ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఆదిలోనే హంసపాదన్నట్టుగా మనం ఓపెన్ మైండ్‌తో వెళ్ళాలి అని చెప్పి భగవానుడు ఈ 2 అర్థం చేసుకోకుండా నువ్వు ఏ సాధన చేయకూడదు. ఎందుకంటే ఒకదాని పట్ల రాగం ఏర్పడుతుందంటే మళ్ళా వాసనని పెంచుకుంటున్నావన్నమాట నీకు తెలియకుండా నువ్వు. ఓకే. ఒక భక్తి పట్ల, ఒక క్రియ పట్ల, ఒక అద్వైతం పట్ల, ఒక ద్వైతం పట్ల, అట్లా నువ్వు ఒక భావన, ఒక గురువు పట్ల నువ్వు రాగాన్ని పెంచుకుంటూ పోయి దాన్ని పెంచి పోషిస్తూ ఉంటావన్నమాట. అందుకనే మొట్టమొదటిలోనే ఆ మొగ్గని తుంచేయటానికి ఆయన ఈ 2 చెప్తున్నాడన్నమాట. నువ్వు ఏదైనా ఓపెన్ మైండ్‌తో తెలుసుకోవాలి అని చెప్పి చెప్తాడన్నమాట. ఇక్కడ మనకి సింపులే ఈ శ్లోకం. ఓకే. జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత. ఇవి 3 కర్మని ప్రేరేపిస్తూ ఉంటాయన్నమాట. ఓకే. మనకి ఈ, ఈ కర్మ చోదన అంటారు. కర్మ సంగ్రహ, కర్మ చోదన. ఈ కర్మ చోదన వచ్చేటప్పటికి అది చెప్పుకున్నాం 3. ఓకే. జ్ఞాత పరి ఐ మీన్ జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత. కర్మ సంగ్రహ వచ్చేటప్పటికి ఏంటంటే ఇందాక చెప్పుకున్నాము. ఏంటవి 3 కరణం, కర్మ, కర్తేతి. ఇవి 3 ఇవి. అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇప్పుడు ఈ కర్మ సంగ్రహం వల్ల ఏంటంటే, మనలో ఈ స్మాల్ ఐ, బిగ్ ఐ అనుకుంటా ఉంటాము. మనకి అర్థం కాకుండా మనలో నుంచి ఆ స్మాల్ ఐ పోదన్నమాట ఎప్పటికి. ఓకే. దాంట్లో పరిపక్వత పొందుతున్నప్పుడు కూడాను, ఇంకా మనలో త్యాగం అనేది రాదన్నమాట. ఆ త్యాగ బుద్ధి రాకుండా ఉండటానికి అడ్డుపడేవేంటి అంటే, ఈ కర్తృత్వ భావన, భోక్తృత్వ భావన ఇవన్నమాట. అందుకని ఈ కర్మ సంగ్రహః అంటే అవే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయన్నమాట. మనల్ని మంచి పనులు చేయాలని, జ్ఞానం పంచుకోవాలని, ఒక ఆశ్రమాన్ని వృద్ధి చేయాలని, లేకపోతే ఒక తత్వాన్ని అందరికి చెప్పాలని, అక్కడ గూడా మళ్ళా కర్మ సంగ్రహం మొదలవుతది. కర్తృత్వ, భోక్తృత్వ భావనలు మొదలవుతాయన్నమాట. నేను వీళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పగలిగానా లేదా? వీళ్ళందరూ మారుతున్నారా లేదా? వీళ్ళకి అట్లా అన్ని ఆలోచనలొచ్చి ఆ కర్మ సంగ్రహం కూడా మనల్ని తప్పుదోవ పట్టిస్తాయన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి భగవానుడు చెప్తున్నారనమాట. ఇక్కడ ఈ కర్త వచ్చేటప్పటికి మనం ఏం చేస్తున్నాము? ఆయన మళ్ళా దాన్ని ఇంతకు ముందు కూడా చెప్పారు మనకి. ఏంటి? లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠ అని చెప్పి ఇంతకు ముందు అధ్యాయాల్లో ఆయన చెప్పారు. మనకున్నది కర్మయోగము, జ్ఞానయోగము రెండే ఉన్నాయి. కర్మయోగము, భక్తి యోగం 2 వస్తాయన్నమాట. దాంట్లో జపం, పూజ, యోగ, యోగ సాధనలేవైతే ఉన్నాయో మనం పిల్గ్రిమేజ్ బయటికెళ్ళి తిరిగి రావటం, అంతా క్షేత్రాలు, దానము, ధర్మము ఇట్లాంటివన్నీ భజన్స్ ఇవన్నీ కర్మయోగంలోకే వచ్చేస్తాయన్నమాట. ఈ జ్ఞానయోగం అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నది. ఆ కర్మయోగంలో కర్మ వ్యవహారం అంతా చేస్తున్నాము. జ్ఞాన వ్యవహారము నెక్స్ట్ అన్నమాట. సో, ఇట్లా చెప్పుకుంటూ వచ్చి మనము ఈ కర్మయోగం ద్వారా శుద్ధి పొందుతున్నాము. జ్ఞానయోగం ద్వారా మనం ముక్తిని పొందటానికి రెడీ అవుతున్నాము. ఈ మనస్సు యొక్క ఫంక్షన్ ఏంటి అంటే 2 రకాలుగా ఉంటుంది. మనం సాధన చేసేటప్పుడు కూడా జ్ఞానం గురించి తెలుసుకొని, మళ్ళా మనం ఏం చేస్తాము, ఆ సాధనలో ఒక ప్లానింగ్, ఇంప్లిమెంటింగ్ చేస్తాం మనం.
ఇదిగో నేనిలా చేయాలి, ఇంత సాధన జేయాలి, దీన్ని తెలుసుకోవాలి, నేనింకా మారాలి అనే ఒక ప్లానింగు, ఇంప్లిమెంటేషన్ ఉంటుందనమాట. అది ఎలా ఉంటుంది అనేది కూడాను మళ్ళా ఈ 6 దాంట్లో మళ్ళా మనం అవన్నీ గూడా చూసుకోవాలనమాట. ఓకే. తర్వాత ఇక్కడ మనము భగవానుడు కొన్ని చోట్ల జ్ఞానం అని చెప్పేది, ఇది బ్రహ్మజ్ఞానం మాత్రం కాదనమాట. ఈ జ్ఞానం అనేది వస్తు జ్ఞానం. ఓకే. మనకి సాధనలో జరుగుతున్న వస్తు జ్ఞానం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే, మనకు వాసన క్షయం కావాలి అంటే, బ్రహ్మ జ్ఞానంతో ఉంటే, బ్రహ్మనిష్టలో ఉంటే, అసలు దీన్ని తీసేయాల్సిన పని లేదు. నిన్ను నువ్వు తెలుసుకుంటే ఇంక తీసేదేం లేదు గదా! సో, అట్లా అన్నమాట ఇది. అందుకని ఇప్పుడేం చెప్తున్నారు అంటే నెక్స్ట్ శ్లోకంలో, జ్ఞానం కర్మ చ కర్త చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణు తాన్యపి అని చెప్పి సింపుల్‌గా మొదలుపెడుతున్నారు. ఏంటి? ఈ జ్ఞానము, కర్మ, కర్త అనేవి ఈ 3 గుణభేదాలతో ఉన్నటువంటి ఒక్కొక్కటి 3 ఉంటాయి. అవి సాంఖ్య శాస్త్రంలో కూడా చెప్పబడింది. ఈ ఈ డిఫరెన్సెస్ దీని గురించి నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా అటెన్షన్‌తో విను అని చెప్పి మళ్ళా ఒకసారి ఆయన్ని షేకప్ చేస్తున్నారనమాట. సో, ఏం చెప్తున్నారో మనము చూద్దాం ఇప్పుడు. సో, ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఆయన 3 రకాల జ్ఞానాన్ని చెప్పబోతున్నారనమాట. ఈ 3 రకాల జ్ఞానం ఆయన ఎలా విభజిస్తున్నారు అంటే, ప్రతిది కూడా ఇందాకన్నాను కదా! సాత్వికము, రాజసికము, తామసికము. ఓకే. ఇక్కడ 3 ఫస్ట్ చెప్తున్నాను అన్నారు. ఏంటిక్కడ? ఆయన ఫస్టు జ్ఞానము, కర్మ, కర్త. ఈ 3 ఫస్ట్ సెట్ అన్నమాట. ఓకే. ఈ 3 ఫస్ట్ సెట్‌తో మొదలుపెడుతున్నాను. జాగ్రత్తగా విను అని చెప్పి 3 మళ్ళా త్రిదైవ గుణభేదతః అన్నాడు. అంటే రాజసికము, తామసికము, సాత్వికము అనే మళ్ళా ఈ 3 కూడాను ఈ మూడిటి ద్వారా విభేదంలో ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట. మనం దీన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి శృణు అని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళా మనం ఈ మూడింటిని చెప్పుకోబోతున్నామనమాట. ఓకే. మనకి ఒక్కసారి 15వ అధ్యాయంలో గనక గుర్తు చేసుకుంటే మనము, మనస్సష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అనే ఒక శ్లోకము, శరీరం యదవాప్నోతి అనేటువంటి శ్లోకంలో అక్కడ ఆయన ఒక మనందరం కూడాను ఈ వాసనలతో, ఈ త్రిగుణాలతో, ఈ సూక్ష్మ శరీరంతో మనం అందరం కూడా తిరుగుతా ఉంటాం. లోకాలన్నీ తిరుగుతా ఉంటాం అన్నమాట. ఈ వాసనలు పోగేసుకొని మనం తిరుగుతా ఉంటామన్నమాట. ఆ తిరగటం ఆపటానికే వాటన్నిటిని అర్థం చేసుకొని, వాటికొక అర్థం చేసుకుంటే చాలు ఆగిపోద్ది. మనమేమి క్షయం జేయక్కర్లేదు. దాన్ని ఎనాలిసిస్ చేసి, దాన్ని ఎక్స్‌పోజ్ చేస్తే చాలన్నమాట మనం. దాన్నేదో పోగొట్టుకోవాలి అనుకోకూడదు. ఎందుకంటే పోగొట్టుకోవడానికి నిజంగా ఏమి లేదక్కడ. ఓకే. అది కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం చూద్దాము. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్జ్ఞానం విద్ధి సాత్వికం. తజ్జ్ఞానం విద్ధి సాత్వికం అని చెప్తున్నారు. ఇక్కడ ఏన విభక్తేషు అంటే మామూలుగా మనము మనుష్యుడు ఏ జ్ఞానంతో అయితే ఉన్నాడో, అంటే ఏ జ్ఞానంతో ఉన్నాడు? వేరు వేరుగా ఉన్నటువంటి విభక్తేషు సర్వభూతేషు వేరు వేరుగా ఉన్నటువంటి సర్వభూతాలలో అంటే ఈ ప్రపంచం అంతాను ఏకం అవ్యయం ఒక్కటిగానే ఉంది. అవ్యయం శాశ్వతమైంది. అవిభక్తం ఓకే. అఖండంగా ఉన్నది. భావం అంటే పరమాత్మ తత్వమే. ఈక్షతే చూస్తూ ఉంటాము. తజ్ జ్ఞానం, తత్ జ్ఞానం, ఆ జ్ఞానము సాత్వికము అనబడుతుంది అని చెప్పి ప్లెయిన్‌గా చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని పరిశీలిద్దాం మనం. ఓకే. ఏకం భావం, అవ్యయం, అవిభక్తం, విభక్తేషు ఇట్లా కొన్ని మాటలున్నాయి కదా! మనం చేసేటువంటి తెలుసుకునే జ్ఞానంలో మనం ఎప్పుడు తెలుసుకుంటున్న వాటిల్లో ఇది ఈ యాంగిల్స్ ఉన్నప్పుడు అది సాత్విక భావం అవుతూ ఉంటుంది. ఓకే. ఏకం భావం అంటే భేదం లేకుండా, అంటే అద్వైతంగా నో డ్యూయాలిటీ అన్నమాట. బాడీ మైండ్ కాంప్లెక్స్‌లో మనము దాన్ని ప్యూర్‌గా మనం ఎప్పుడైతే చూస్తామో
అదే నిజమైనటువంటి పారమార్థిక సత్యం అన్నమాట అది. ఓకే. అదే నిజమైనటువంటి పారమార్థిక సత్యం. సరే, ప్లెయిన్‌గా ఉందిది. దీన్ని మనము పరిశీలించడానికి మనం ఏం చేద్దామంటే ఫస్టు ఈ 3 చెప్పుకొని 3 సాత్వికము, రాజసము, తామసికం చెప్పుకొని వీటి అనాలిసిస్ చూద్దాం. అప్పుడు బాగా అర్థమవుతుంది మనకి. ఓకే. ఇక్కడ సాత్విక జ్ఞానము అంటే ప్రతి ఒక్క నేనెప్పుడు చెప్తా ఉంటాను. ఏంటి అంటే ప్రతి పనిలో ఒక నిజం ఉంటుంది. మనం చేసే ప్రతి కర్మలో ఒక నిజం ఉంటుంది. ఆ నిజాన్ని నిజంగా చూడటమే సాత్విక భావన అన్నమాట. ఓకే. అది ఎలానో మనం పరిశీలిద్దాం డెఫినిట్‌గా. సో, అది నిజమైనటువంటి ఆత్మ జ్ఞానం అన్నమాట. దాంట్లో నిలబడుతుంటే అలవాటైతే మనకి నిజంగా మనం త్రివిక్రములై ఆ తురీయ స్థితికి వెళ్ళగలుగుతాం అన్నమాట. అది పక్కన పెట్టి ఇప్పుడు మనం రాజసం గురించి చూద్దాం ఒకసారి. ఈ పృథక్త్వేన తు యజ్జ్ఞానం నానాభావాన్ పృథక్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్జ్ఞానం విద్ధి రాజసం అని చెప్తున్నారు. అంటే ఏ జ్ఞానం అయితే ఇక్కడ నానాభావం పృథక్విధం అని చెప్తున్నారు. అంటే ఎవరైతే సర్వభూతేషు పృథక్విధాన్ వేర్వేరుగా ఉన్నటువంటి నానాభావాన్ వివిధ భావాలను పృథక్త్వేన అంటే వేరువేరుగా చూస్తాం. ఇందాకేమో అన్ని కామన్‌గా చూసాము. ఇప్పుడేమో అన్ని వేరువేరుగా చూడటం అలవాటవుతుంది. నా నా ఫ్యామిలీ వేరు, అవతల ఫ్యామిలీ వేరు. నేను వేరు, వేరే వాళ్ళు వేరు. అట్లా ఒక్కొక్క దానికి డిఫరెన్సెస్ చూస్తూ ఉంటామన్నమాట. అట్లాంటి జ్ఞానము రాజసిక జ్ఞానము అని చెప్తున్నారిక్కడ. ఓకే. అది మళ్ళా ఇది పైపైన తెలుసుకొని మళ్ళా డీప్‌గా వెళ్దాం మనం ఒకసారి. ఓకే. తర్వాత మనకి ఆ రాజసం అయిన తర్వాత తామసం అన్నమాట. తామసం గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. యత్తు కృత్స్న వదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతద్వార్ధవదల్పం చ తత్తామసముదాహృతం అని చెప్తున్నారు. ఏంటది? ఎవరైతే ఏ జ్ఞానమైతే తు యత్ ఏకస్మిన్ కార్యే ఈ ప్రకృతి కార్యోపన శరీరం మాత్రమే అంటే వాళ్ళు చాలా రిజిడ్‌గా ఉంటారన్నమాట. వాళ్ళు అనుకున్నదే సత్యం. వాళ్ళు చూసేదే సత్యం అనే విధంగా ఉంటారు. అంటే యత్ కృత్స్నవత్ ఏకస్మిన్ కార్యే. ఓకే. శరీరమే నేను అనుకుని అదొక్కటే నాది నిజమే అనుకున్నట్టుగా ఉండి ఆసక్తిని కలిగించేటువంటి అహైతుకం ఒక్కొక్కసారి అది హేతుబద్ధంగా ఉండదన్నమాట వాళ్ళ ఆలోచన. నేను నమ్మిందే కరెక్టు అనే వాదనలో ఉంటారన్నమాట. ఓకే. అట్లాంటి జ్ఞానం అన్నమాట అది. అతత్వార్థవత్ అంటే నిజంగా తాత్వికంగా ఉండదది. ఒక్కోసారి బేస్‌లెస్‌గా వాదిస్తా ఉంటారు కొంతమంది వాళ్ళకున్న జ్ఞానంతో. అదంతా తామసం అన్నమాట. అల్పం అంటున్నాడు. ఎట్లా ఉంటుందంటే అహైతుకం, అతత్వార్థవత్, అల్పం. ఓకే. తర్వాత ఏకస్మిన్ కార్య కృత్స్నవత్ అన్నమాట. ఇట్లా ఒక్కొక్క దీంట్లో చెప్తా ఉంటారన్నమాట ఇది. సో, ఇప్పుడు మనము వాళ్ళు ఎట్లానో చూద్దాం ఒక్కసారి దీంట్లో. ఈ సాత్విక భావంతో ఉన్నవాళ్ళు మామూలుగా మన భాషలో చూసుకుంటే, ఒక విషయాన్ని మనం బ్రాడ్ మైండ్‌తో ఆలోచిస్తే అది సత్వపరంగా ఉంటుంది. రజసిక వచ్చేటికి నారో మైండ్ అన్నమాట. ఓకే. అంటే ఒక రకంగా మంచి, చెడు అన్నీ తెలుసు మనకి. కానీ మన దాకా వచ్చినప్పుడు దాన్ని నా వైపే తిప్పుకుంటానన్నమాట. అంటే నారో మైండెడ్‌గా ఉంటాను. బ్రాడ్ మైండ్ తెచ్చుకోలేను. ఇంకా ఫెనాటిక్‌గా ఉండి నేను చెప్పిందే సత్యం, నేను చెప్పేసేదే కరెక్టు అనుకునే వాళ్ళు తామసికం అన్నమాట. ఇక్కడ ఇంకా కొన్ని, కొన్ని పరిశీలిద్దాము వీటిల్లో. కొంచెం ఎనాలిసిస్ చేసుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్‌తో మనం ఇది. హ్మ్. మనము జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. జ్ఞానాన్ని తెలుసుకునేటప్పుడు ఒక పద్ధతిని, ఒక సాధనని మనం ఎంచుకునేటప్పుడు ఓకే. హ్మ్. అది భక్తిలో కావచ్చు, కర్మలో కావచ్చు, జ్ఞానంలో కావచ్చనమాట. కర్మలో చూద్దాము. కర్మలో చూసేటప్పుడు మనము సాత్వికంగా ఉండాలి మనం చేసే పనులన్నీ అంటే, అది మనం ఎలా ఉండాలి అంటే, మనము ప్రతి దాంట్లో వేరే వాళ్ళని తప్పుపడతాము. నాకెందుకు జరిగింది ఇట్లా?
కర్మ మార్గంలో నాకెందుకు జరిగింది అంటే బయట కారణాలు వెతుకుతూ ఉంటాము. ఓకే. బయట కారణాలని వెతుకుతూ నన్ను నేను తెలుసుకోకుండా, నా వల్ల జరుగుతుంది అని తెలుసుకోకుండా, బ్రాడ్ మైండ్ లేకుండా ఉంటామనమాట. అంటే ఒక్కొక్కసారేమో కొన్నిట్లో అంటే మామూలుగా నా వెష్టి సూక్ష్మ శరీరము, కారణ శరీరం మూలాన ఇదంతా జరుగుతుంది. ఇదంతా నా కర్మ ఫలితమే. వేరే వాళ్ళు నన్నెవరు ఇబ్బంది పెట్టట్లేదు అనేది నిజమైనటువంటి సాత్విక జ్ఞానం కర్మపరంగా. ఓకే. అంతా నా కర్మ మూలానే జరుగుతుంది. కానీ నేను చేయాల్సింది నేను చేస్తాను దీంట్లో అని అనుకోవటమే నిజమైనటువంటి జ్ఞానం అన్నమాట అక్కడ సాత్విక జ్ఞానం. అలా కాకుండా రాజసిక జ్ఞానం వచ్చేటి కర్మ మార్గంలో ఏంటి అంటే, నీకు తెలుసు అంతా భగవంతుడి ద్వారానే జరుగుతుంది. నీకు ఐడియా ఉంది. కానీ మనం ఏం చేస్తాము అంటే ఆటోమేటిక్‌గా దానికి రియాక్ట్ అయిపోయి కొన్ని చోట్లేమో సత్వగుణంతో ఉంటాము. కొన్ని చోట్లేమో వాళ్ళని వేరే వాళ్ళని కించపరుస్తాము. వేరే వాళ్ళని తప్పుపడతాము. అయ్యో! వీళ్ళెందుకిలా జేస్తున్నారు? వీళ్ళిలా ఎందుకున్నారు? అంటే ఒక ద్వంద్వ భావన అనేది ఉంటుందన్నమాట. కర్మ మార్గంలో కూడా మనకి. ఓకే. అది ఆ జ్ఞానం మనకెప్పుడైతే వస్తుందో దాన్ని మనం అంతర్ముఖులమై పరిశీలించుకోవాలి. ఓకే. అది కర్మ మార్గంలో. భక్తి మార్గంలో వచ్చేటప్పటికేంటంటే, ఓకే. భగవంతుడు భగవంతుడు అంతటా ఉన్నాడని తెలుసు నాకు. ఓకే. రజస్‌గా చూద్దాం ఫస్ట్. రజస్‌గా చూస్తే లేదా ఫస్ట్ తమస్సుగా చూద్దాము. భక్తి మార్గంలో నేను పూజించే దేవత మాత్రమే నిజము. ఇంక వేరే దేవతలంతా వాళ్ళు కాదు అనే టైప్‌లో ఉండి హ్మ్. వాళ్ళు ఇంకా ఆ విగ్రహమే దేవత అనే భావనలో గనక ఉండి అంటే నేను అనుసరించే మార్గమే గొప్పది. వేరే మార్గాలన్నీ నేను అసలు వాళ్ళు వేరే మార్గం గురించి ఆలోచించరనమాట ఇంక. ఓకే. ఓపెన్ మైండ్‌తో ఉండరు. అది ఫెనాటిక్‌గా ఉంటారనమాట. ఇంకొక సాధన చెప్పినా గాని వాళ్ళకి ఎక్కదనమాట ఇంకా. ఓకే. అట్లా ఉంటే భక్తి మార్గంలో నువ్వు ఓపెన్ మైండ్‌తో ముందుకు వెళ్ళలేవనమాట. అది తామసికం అనమాట. రాజసికం వచ్చేటప్పటికేంటంటే, అంతా భగవంతుడున్నాడు. భగవంతుడిలో నేనున్నాను అని ఒక విశిష్టాద్వైత పరంగా తెలుసుకొని, కానీ మనం ఏం చేస్తాము అంటే ఒక్కొక్కసారి వేరే మార్గం పట్ల రాగము, ద్వేషము ఉంటాయి మనకి. వాటిని కించపరచకపోవచ్చు కానీ మనము వేరే మార్గం పట్ల రాగము, ద్వేషము ఉంటాయి మనకి. ఓకే. ఆ ర అర అరాగం అనేది ఉండదనమాట. అలా ఉంచుకొని ఇంకా భక్తిలో ఉంటాము. మన దేవత మన నమ్మిన దాంట్లో పారవస్యాన్ని పొందుతూ ఉంటాము. దాంట్లో ఎంజాయ్ చేస్తాము. కానీ పూర్తి ఆ బ్రహ్మ జ్ఞాన నిష్టలోకి వెళ్ళలేమనమాట. ఓకే. సత్వగుణ పరంగా భక్తి పరం ఏంటంటే పరాభక్తి అన్నమాట. అంటే ఏంటి? ఇంక నేననేది లేదు. అన్నీ ఒక్కటే. అంతా రామమయం. ఓకే. అంతా ఒక్కటే. ఇంక నేననేది లేనప్పుడు నువ్వు ద్వైతంగా ఈ దేవుడు వేరు, ఆ దేవుడు వేరు, నా మార్గం గొప్పది అనేది చూడవు. నీకు ఒక తత్వమే కనపడుతూ ఉంటుందన్నమాట అపరాభక్తిలో. అది సత్వపరంగా నువ్వు ఎదగాల్సినటువంటి భక్తిపరంగా జ్ఞానం అన్నమాట. అది తెలుసుకోవాలి. తర్వాత కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక కర్తగా, కర్మగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ భావనలన్నీ చేస్తున్నది ఎవరు? చేసే కర్మ ఏంటి? అనే విధంగా గూడాను ఈ భక్తి, కర్మ, జ్ఞానాల్లో మనం అప్లై చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇవన్నీ దాటిన తర్వాత మనము ఇవన్నీ చేసుకుంటూ వచ్చి జ్ఞాన మార్గంలోకొచ్చాము. జ్ఞాన మార్గంలోకొచ్చిన తర్వాతేంటంటే, నీకు ఒక ఫెనాటిక్‌గా, తామసికంగా ఏమవుతది అంటే జ్ఞాన మార్గంలో నేను నమ్మిన సిద్ధాంతమే గొప్పది. నా గురువే గొప్పవాళ్ళు. నా సాధనే గొప్పది అనే ఒక రాగం ఏర్పడుతుంది మనలో. వేరే వాళ్ళది చాలా తక్కువ చూపుతో చూస్తూ ఉంటాము. ఇంకొకసారి ఏమవుతుందంటే, ఈ లోకాల్లో ఇన్ని మార్గాలున్నాయి. ఏ మార్గం ద్వారా అయినా మనం చేరుకోవచ్చు అనే భావన తెలియకుండా, మనకిష్టమైన వాళ్ళ దగ్గర, వేరే వాళ్ళ దగ్గర కూడాను మన మార్గం వీళ్ళు గూడా తెలుసుకొని, వీళ్ళు దీంట్లోనే ఉంటేనే వీళ్ళు గూడా పరిపక్వత పొందుతారు అనే ఆలోచన మనలో కదులుతా ఉంటుందన్నమాట. అది ఒక్కొక్కసారి మనల్ని రాజసంలో నుంచి తామసంలోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎళ్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనము
మనము వేరే రిలిజియన్స్‌లో కూడా మనం చూస్తూ ఉంటాము. వాళ్ళు మన మీద చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళకి. ఇష్టం ఉండి మన మీద ప్రేమతో, నేను ఇదిగో ఈ మార్గాన్ని నమ్మాను. నువ్వు ఈ మార్గంలో రాకపోతే ముక్తిని పొందలేవు. ఓకే. అలానే నువ్వు ఇది చేయకపోతే నువ్వు అది పొందవు అనే భావన వాళ్ళలో ఉండటం మూలాన నీ మీద ప్రేమతో కొంచెం గట్టిగా మనకు చెప్తారు వాళ్ళు. అదంతా కొంచెం తామసికమనమాట. ఓకే. రాజసం వచ్చేటప్పటికి జ్ఞానపరంగా వచ్చేటప్పటికి ఏంటి అంటే, నువ్వు ఆ సాధనలన్నీ ఉన్నాయి. కానీ నువ్వు ఇంకా కొంత ఈ స్మాల్ అయ్యి, స్మాల్ ఐతో నువ్వు వేధింపబడి, నా గురువు నన్ను ఇంకా నేను గురువుకి దగ్గరవ్వాలి. నేనింకా ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి అని చెప్పి రాజసంతో అంటే తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని వైపుకి ప్రయాణించకుండా, ఆ రాజసంతో నువ్వెళ్ళే మార్గంలోనే డిఫరెంట్‌గా నీ మనసు లాగుతా ఉంటుందనమాట. ఆ లాగినప్పుడు దాంట్లో సాధన చేస్తున్నప్పుడు కూడా నీలో సిద్ధులు కలుగుతా ఉంటాయి. ఆ సిద్ధుల్ని ఉపయోగించటము, ఆ సిద్ధుల్ని పొందాలన్న ఆలోచన రావటము అదంతా కూడా రాజసంలోకుంటుంది. నువ్వు సత్వగుణంగా వెళ్ళేటప్పటికేంటంటే, ఈ అవిభక్తము, అవ్యయము, తర్వాత ఇవన్నీ ఒక్కటేను, నేననేది నిజంగా లేదు అనేటువంటి బ్రహ్మనిష్ట భావనతో ఆ సాత్విక జ్ఞానము ఉంటుందనమాట. ఓకే. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పుకోవాలంటే, నేను దేహాన్ని ఓకే. అనే ఒక దశలో తామసిక జ్ఞానంలో ఉంటాం మనం. ఓకే. తర్వాత రెండో దశకొచ్చేటప్పటికి రాజసంలో వచ్చేటప్పటికేంటంటే, ఇదంతా ప్రోగ్రెషన్ అనమాట. రెండో దశ జ్ఞానం ఏంటి అంటే, నేను మనస్సుని, ఈ మనస్సు వేరుగా ఉంది. నా శరీరం వేరు. ఇంకా వేరేయన్నీ ఉన్నవి. వీటన్నింటిని నేను తెలుసుకోవాలి అన్నది రాజసిక జ్ఞానంలోకొచ్చేస్తావు. తర్వాత మూడో దశలోకొచ్చేటప్పటికి, ఈ రెండో దశలో ఏంటంటే, వేద పూర్వ భాగం ఏదైతే ఉందో, అది బాగా నువ్వు ఫోకస్‌లో ఉంటావనమాట. తర్వాత వేదాంత భాగం దగ్గరికొచ్చేసి నువ్వు మూడో దశలో అంటే ఉపనిషత్తు భావాల్ని, భావార్థాలని అవన్నీ తెలుసుకుంటూ చైతన్యాన్ని నేను పెద్ద ఆయిని, నిజమైన ఆయిని నేనే అని చెప్పి తెలుసుకోవటమే మూడవ జ్ఞానం అన్నమాట. అది సాత్విక జ్ఞానం. ఇలా ఈ విశ్లేషణని మనం అప్లై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే. సో, ఇలా వెళ్ళటము చాలా ఇంపార్టెంట్ మనకి. సో, దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సినయి చెప్పాను కదా! ఏమేంటి? సర్వభూతేషు విభక్తేషు అన్ని శరీరాల్లో ఉన్న చైతన్యం ఉంది అది. అది అవ్యయము అనేది. అంటే మనం చూసే ప్రతి దాంట్లో ఓకే. జ్ఞానం ఏది నేర్చుకున్నా, ఏది చదువుతున్నా అంతా ఒక్కటేను. ఒక్క పరమాత్మ వైపుకే మనల్ని తీసుకెళ్తున్నాయి. ఇది గొప్పది, అది గొప్పది కాదు అని చూడకూడదు మనము. ఓకే. సో, ఇక్కడ ఇంకొకటేంటి అంటే మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన ఉదాహరణ, మనము ప్రతి దాంట్లో చూసేటప్పుడు ఇప్పుడు మనము ఒక లైట్ ఫోకస్ చేశాము. ఓకే. లైట్ ఫోకస్ చేసినప్పుడు, ఆ లైటు ఒక వస్తువు మీద పడుతూ ఉంటుంది. లేదా ఇప్పుడు మనం ఇట్లా 5 వేళ్ళు ఇట్లా పెట్టి, ఈ 5 వేళ్ళ మీద లైట్ పడుతుంది నా నా దాని మీద. ఓకే. నేను ఈ లైట్ పడే అంగాలను మాత్రమే చూస్తున్నాను. ఓకే. ఆ మధ్యలో కూడా లైట్ పడుతుందా లేదా? కదా! ఆ మధ్యలో కూడా లైట్ పడటం మూలానే ఈ 5 చూడగలుగుతున్నా నేను. కానీ మన ఫోకస్ ఏమవుతుందంటే జ్ఞానంలో, భక్తిలో, అన్నింటిలో ఈ 5 మీదే ఫోకస్ ఉంటుంది గానీ, ఆ మధ్యదాన్ని పట్టించుకోం మనం. ఈ మధ్యదాన్ని కంప్లీట్‌గా చూడటమే నిజమైన చైతన్య దృష్టి అన్నమాట. అంటే మన దృష్టి ఈ 5 ఆబ్జెక్ట్స్ అయితే, మనకు కనిపించే ప్రపంచం అయితే, ఆ ప్రపంచం మీద పడే కాంతి, ఈ మధ్యలో ఉన్న కాంతి కూడా అంతా చైతన్యమే అనేది మనం చూడగలగటం నేర్చుకోవాలన్నమాట. ప్రతి కర్మలో, ప్రతి భక్తిలో నువ్వొక విగ్రహం దగ్గరికెళ్ళావు. భక్తిలో పారవస్యంలో ఉన్నావు. ఆ విగ్రహాన్ని చూస్తున్నప్పుడు నువ్వు ఆ ఐడలే భగవంతుడు అనే ఉద్దేశం మాత్రమే కాకుండా, ఆ ఐడల్‌లో ఉన్న శక్తిని చూడటము ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడే మనకి 3 అంశాలని చెప్పటం జరిగింది. ఏంటి అవి?
ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అమ్మవారిని మనం చేసేటప్పుడు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని చెప్పుకుంటా ఉంటాం. ఈ 3 అంటే మనలో ఆ ఇచ్ఛాశక్తి అనేది ఈ వాసనలు, ఆ దేవతా విగ్రహాన్ని చూసినప్పుడు కూడాను ఏం ఆలోచనలొస్తున్నాయి మనకి? మనం ఆ చైతన్య దృష్టి మనలో కలుగుతుందా లేదా? అనేది నిజమైనటువంటి సాత్విక జ్ఞానం అన్నమాట. అంటే అది కష్టమే. అక్కడ ఆగిపోకూడదన్నమాట. అలానే మనము ఒక జ్ఞాన యో ధ్యాన యోగం జేస్తున్నాము. ఓకే. బక్ మామూలుగా ఈ మెడిటేషన్స్ గాని ఇవన్నీ చేస్తున్నాము. మెడిటేషన్స్ చేసేటప్పుడు కూడాను మనము ఓంకార పరంగా మాండూక్యోపనిషత్తులో అకార, ఉకార, మకారాల ప్రకారంగా చేసుకొని, ఆ మధ్యలో ఉన్నటువంటి సైలెన్స్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ పెట్టాలి అని చెప్పారు ఫస్ట్. అది వినయత అన్నమాట. ఈ విష్ణు సహస్రనామంలో వచ్చే వినయత. ఏది నువ్వెప్పుడైతే ఆ సైలెన్స్‌లో నువ్వెప్పుడైతే ఉన్నావో అది వినయత్వంతో కూడుకున్నది. దాన్ని సాక్షిగా చూస్తున్నది ఎవరు అనే దృష్టి నీకెప్పుడైతే చైతన్యం వైపుకి మళ్ళుతుందన్నమాట. ఇక్కడ గూడా అంతే అన్నమాట. వీటిల్లో నువ్వు చూస్తున్నప్పుడు 5 ఈ కాంతిలో చూస్తున్నప్పుడు నువ్వు చూసేది వస్తు ప్రధానం కాకుండా చైతన్య ప్రధానంగా వెళ్ళి, ఆ చైతన్యంలో కూడా మళ్ళా సాక్షి భావాన్ని తెచ్చుకోవటమే నిజమైనటువంటి తురీయ స్థితి అన్నమాట. అంటే ఈ జ్ఞానంలో కూడా ఈ 3 అవస్థల్ని దాటి ముందుకెళ్తున్నాం అన్నమాట మనం. ఇక్కడ మళ్ళా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి అంటే, నేను ఈ భావాలన్నింటినీ ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకు అడ్డుపడుతున్నవి ఏంటి? నేను ఒక దాంట్లో నుంచి స్టక్ అయిపోయి నేను బయటికెందుకు రాలేకపోతున్నాను అనేది ఆలోచించుకోవాలి. ఆలోచించుకునేటప్పుడు ఏం ఉపయోగించుకోవాలి అంటే, మనము ఇంతకుముందు ఎక్కడ ఆగిపోతున్నాము? అధిష్టానం, కర్త, ఓకే. అవి చూసాం కదా ఇందాక. చేష్ట, ఓకే. అవన్నీ ఇంద్రియాల దగ్గర ఆగిపోతున్నానా? లేపోతే వస్తువుల దగ్గర ఆగిపోతున్నా? ఒక వస్తువు నన్ను అట్రాక్ట్ చేస్తుందా? లేదా నా ఇంద్రియ సుఖం కోరుకుంటుందా? లేదా నేను శరీరాన్ని మాత్రమే అంటే శరీరాన్ని మాత్రమే అంటే, నేను అన్న భావన, ఈ శరీరమే నేను అనుకోవటం అంటే ఏంటంటే, నా వాళ్ళు, నాది అనుకోవటం. ఇప్పుడు నా దాకా నాకొక మా మామూలుగా ఒక ప్రాబ్లమొచ్చింది మనకి ఇంట్లో. ఆ ప్రాబ్లమొచ్చినప్పుడు, ఈ శరీర పరంగా నా వాళ్ళ ప్రాబ్లము అనే దృష్టితో చూస్తున్నావా నువ్వు? అంటే అక్కడే గనక నువ్వు స్టక్ అయితే అధిష్టానంలో నువ్వు జ్ఞానం స్టక్ అయిపోయింది నీకు. కర్తగా స్టక్ అయిపోయావు. ఓకే. భోక్తగా స్టక్ అవుతున్నావు. అంటే ఆ 5 చెప్పాను గదా! అధిష్టానం తదా కర్త చ కర్మ పృథక్ విధం చేష్ట దైవం అని చెప్పాను గదా! 5 అక్కడ చూసుకోవాలి. ఈ అధిష్టానం దగ్గర అంటే శరీర పరంగానే నాకు, నా వాళ్ళకు అంటే శరీరంగా రిలేషన్ ఉన్న వాటిల్లో. అలానే ఆశ్రమ ధర్మాల్లో ఉన్నప్పుడు నా ఆశ్రమము, నా గురువుగారు, నా తత్వము అంటే నేను అనుసరించే ధర్మము అనే దాంట్లో ఆగిపోతే అది అధిష్టాన ధర్మం అధిష్టానం దగ్గర ఆగిపోయినట్టనమాట. ఓకే. సో, అధిష్టానాన్ని దాటి ఓకే. నేను ఈ శరీరం గాదు. నేను మనస్సు కూడా ఒకటి ఉంది అని అనుకున్నప్పుడు నువ్వు అప్పుడేం ఆలోచిస్తావు? ఈ మనస్సులో అంటే ఇంద్రియాలని ప్రేరేపిస్తున్నది ఎవరు? ఈ బయట ఉన్న వస్తువుల దగ్గర ఓకే. నేను ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. ఎలా? మెడిటేషన్ చేస్తున్నాను. ఓకే. నాకు తెలిసిన జ్ఞానంతో ఇంద్రియాలతో అంటే మెడిటేషన్ మనస్సుని దాన్ని కంట్రోల్ చేస్తున్నాను. కానీ ఇంకా అందరికి సహాయం జేయాలి. ఇంకా అందరికి మంచి చేయాలి అనే భావనలొచ్చినప్పుడు అవి ఎక్కడి నుంచి? ఇంద్రియాలు ప్రేరేపణ జరిగి ఈ కర్తృత్వ భావన ఏదైతే వచ్చిందో అవన్నీ ఎక్కడి నుంచొస్తున్నాయి? ఎందుకొచ్చినియి మనకి అంటే ఈ పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మల ద్వారా వచ్చిన వాసనల మూలాన లేదా నువ్వు ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం పురాణ పరంగా చెప్పుకుంటే నువ్వు స్వర్గ నరకాలు అనుభవించావు. ఒక సూక్ష్మ శరీరంతోనో, ఒక దేహంతో అనుభవించావు. అనుభవించినప్పుడు ఒక సుఖాన్ని నువ్వు అనుభవించినప్పుడు దానికి తగ్గ వాసనుంటుంది నీలో. అది స్ స్ మనకి కారణ శరీరంలో ఉంటుంది. ఆ వాసన ప్రకారం నువ్వు సుఖాలు అనుభవించావు, స్వర్గాలు అనుభవించావు కాబట్టి మంచి చేయాలన్న బుద్ధి నీలో కలుగుతుంది.
ఆ వాసన నిన్ను ప్రేరేపిస్తుంది. కానీ అది మంచిదే కదా! అని చెప్పేసి మనము ఈ సాధనలో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటామనమాట. ఆ వాసనని పరిశీలించటం ఇంపార్టెంట్. నాకు మంచి చేయాలి అని ఎందుకు అనిపిస్తుంది అని ఆలోచిస్తే చాలనమాట. ఓకే. అప్పుడు అక్కడ ఆగిపోకుండా ఉంటాం మనం. ఓకే. అంటే అప్పుడేం చేస్తున్నాం మనము? ఈ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు ఇప్పుడు నేను ఆలోచించుకున్నాను బానే ఉంది. నా కారణ శరీరంలో నుంచి నేను ఇది చేయాలనిపిస్తుంది అనుకున్నాను. కానీ అక్కడితో ఆగట్లేదు. అక్కడితో ఆగకుండా ఏమవుతుందంటే చేష్ట అనేదున్నాయి. అంటే ఈ ప్రపంచంలో కనపడుతున్నటువంటి సుఖదుఖాలేవైతే ఉన్నాయో వాటి ప్రేరణ వల్ల కూడాను అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులతో చూసి ప్రేరణొస్తుంది మళ్ళా నాకు. అంటే ఒకళ్ళకి బాగా కష్టం కలిగింది. ఒక చోట ఎర్త్‌క్వేక్ వచ్చింది. ఒక చోట ఎవరో బాగా కష్టపడుతున్నారు. అయ్యో! పాపం వీళ్ళకేదైనా చేద్దామనే మళ్ళా ప్రేరణొస్తుంది మనకక్కడ. ఆ ప్రేరణ రావటం తప్పు కాదు. ఆ ప్రేరణలో నువ్వు నిమగ్నమైపోయి మళ్ళా కర్తగా, భోక్తగా, శరీరంగా భావించుకొని మళ్ళా ఆ సైకిల్‌లో నువ్వు ఇన్వాల్వ్ అయిపోతే మళ్ళా వాసనని పెంచుకుంటూ పోతావన్నమాట. వాసనాక్షయం జరగదు. మనోనాశనం వైపుకి వెళ్ళలేవని. అర్థమవుతుందా? ఓకే. ఈ జ్ఞానము, వాసనాక్షయము, మనోనాశనం అనేవి ఎన్ని యాంగిల్స్‌లో మనం పరిశీలించాలంటే, మనం చేసే ప్రతి పనిలో మన పిల్లాడికేదో కష్టం కలిగింది. మన పిల్లకేదో కష్టం కలిగింది. ఆ కష్టాన్ని నా కూతురు, నా కొడుకు అన్న భావనతో ఎంత తపనతో చేస్తున్నాం మనము. ఎంత తపనతో మనం చూస్తున్నాము. అక్కడ ఆలోచించగలుగుతున్నామా లేదా? ఓకే. అట్లానే ప్రతి యాంగిల్‌లో నువ్వు ఆ వాసనని పరిశీలించుకుంటూ ఉండాలి. వాసనాక్షయం జరగకుండా ముక్తి రాదు. నువ్వు నీకు నువ్వుగా మిగలవనమాట. ఒక్క వాసనున్న దాంట్లో నుంచి మళ్ళా మనం విష్ణు సహస్రనామంలో మనము ఇందాక చెప్పుకున్నాము. అజహ అని చెప్పుకున్నాము ఒకసారి. అది ఎంత భావనలో చివరి స్థితికి వెళ్ళినా గాని, మళ్ళా కోరిక జనించి, ఆ వాసనలో నుంచి మళ్ళా పుట్టుకనేది జరుగుతూనే ఉంటుంది. ఓకే. ఒక వాసన కొన్ని జన్మలకు కారణం అవుతూ ఉంటుంది. ఓకే. అది మనల్ని మనం పరిశీలించుకోవటం అంటే అదనమాట అక్కడ. ఓకే. సో, ఇప్పుడు ఇంత దీంతో అంటే ఇంకా ఈ ఒక్కొక్క దాంట్లో మనకి ఒక్కొక్కళ్ళము మనం పరిశీలించుకుంటూ ఉంటే ఏమవుతుంది అంటే, నేను కొన్నింట్లో నేను చాలా స్ట్రాంగ్‌గా ఉంటాను. కొన్ని దగ్గర నేను ఈజీగా బయటపడగలుగుతాను. కానీ కొన్నింటి దగ్గర నేను బయటపడలేను. అది గురువులకు తెలుస్తుందనమాట. మనకు మనం తెలియకపోవచ్చు. గురువులు మనకు చెప్పినప్పుడు మనం ఓపెన్‌గా ఉండి, "అది నాకు లేదండి. నేనట్లా ఆలోచించనండి" అనకూడదనమాట మనం. అనకుండా ఉందా? లేదా? అని పరిశీలించుకోవాలనమాట. ఎందుకంటే, ఆ వాసన వ్యక్తమవుతా ఉంటది సత్వగుణంలో. సత్వగుణంలో కూడా వ్యక్తమవుతా ఉంటుందనమాట. ఓకే. ఒకదాని పట్ల రాగం వ్యక్తమవుతా ఉంటుంది. అది మంచి పనే కావచ్చనమాట. సో, అందుకని కే చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. ఇంకొకటి ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే, మన సాధనలో ఉపయోగపడేదిక్కడ, మనము కంటితో చూడగలుగుతాం, కానీ వినలేము. ఒక ఇంద్రియము ఒక పని మాత్రమే చేయగలుగుతుంది. అందుకని దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలక్కడ మనం. కంటితో చూసిన దాంతో మనం ప్రేరణ పొందినప్పుడు, దాన్ని ఒక విచక్షణా శక్తితో వేరే ఇంద్రియాలతో మనం గ్రహించినటువంటి సాధనలతో గ్రహించినటువంటిది ఏదైతే ఉన్నాయో, వాటి ద్వారా ఈ ఇంద్రియాన్ని అధిగమించాలని. ఓకే. అట్లా అధిగమించటం నేర్చుకోవచ్చు మనం. ఓకే. ఇప్పుడు సపోజ్ ఒకటి చూస్తే ప్రేరణ కలిగింది. ఎవరి దగ్గరో మనం సత్సంగంలోనో ఎక్కడో శ్రవణం చేశాము. ఇదిగో నువ్వు ఇలా ఉండొద్దు, ఇలా ఉండు అని శ్రవణం చేశాము. ఈ వస్తువులు నిన్ను ప్రేరేపిస్తాయి అని చెప్పాము. ఆ చెవు ద్వారా నువ్వు విన్నది నువ్వు తెలుసుకొని చేయాలి. అట్లానే వేరే ఇంద్రియాలను కూడా నువ్వు అధిగమించొచ్చనమాట అట్లా. ఓకే. ఒకవేళ మనస్సు చెప్పినా గాని, నువ్వు బుద్ధి ద్వారా దాన్ని విశ్లేషణ చేసి ఆ ఇంద్రియాన్ని జయించొచ్చనమాట. అట్లా మనము జాగ్రత్తగా ఇంద్రియాలని మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు కూడా అహైతుకంగా ఉండకూడదు. ఓకే. తామసికంలోకి వెళ్ళకూడదు. అంటే ప్రతి దాంట్లో ఒక నిజం ఉంది అని చెప్పుకున్నాము. ఓకే. ఆ నిజాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అంటే ఇంకొకటేంటంటే ఒకసారి 3 ఒకసారి పరిశీలించుకొని మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం మనం. ఏంటి అంటే
తామసిక జ్ఞానం వచ్చేటప్పటికి నేను శరీరాన్ని అనేక శరీరాలున్నయి అని అనుకుంటాం. ఓకే. అంటే నేను జీ ఈ అంటే నేను శరీరాన్ని అనేక శరీరాలు ఓన్లీ వెరీ, వెరీ, వెరీ ప్రిమిటివ్‌గా చూస్తాము. రాజసిక జ్ఞానం వచ్చేటప్పటికేంటంటే, నేను మనస్సుని చాలా మంది జీవాత్మలున్నయి. జీవాత్మ ఎళ్లి పరమాత్మలో కలవాలి అని జెప్పేసేసి అనుకుంటూ ఉంటాం. అది రాజసిక జ్ఞానం అనమాట. ఓకే. సాత్విక జ్ఞానం వచ్చేటప్పటికేంటంటే, నేను ఆత్మని ఏకము, నిర్వికారము, అవ్యయము, అవిభక్తము అని అనుకోని ప్రతి దాంట్లో చేసే పనిలో, కర్మంలో గాని, భక్తిలో గాని చేయటం అనేది అదనమాట. ఓకే. సో, ఇప్పుడు ఇదే యాంగిల్స్‌లో ఇందాకేమో చాలా ఎక్స్‌పాండెడ్‌గా చెప్పుకున్నాం మనం. ఇప్పటి నుంచి అంత ఎక్స్‌పాండెడ్‌గా చెప్పుకోవక్కర్లా. మనకు మనం అన్వయించుకోవాలనమాట అది. ఏంటో చూద్దాం నెక్స్ట్‌ది. ఇప్పుడు కర్మ గురించి చెప్తున్నాడు. 23-25 దాకా. ఏంటది? నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే అని చెప్తున్నారు. ఏంటంటేనంట యత్ కర్మ అంటే ఏ కర్మ అయితే నియతం శాస్త్ర విహితమైందో, తర్వాత సంగరహితం కర్తృత్వం లేకుండా ఉండకుండా చేసేది, అఫలప్రేప్సున అంటే ఫలాపేక్ష లేకుండా చేసేది ఏదైతే ఉందో, అరాగద్వేషతః రాగద్వేషాలతో అతీతంగా ఉండేది ఏదైతే ఉందో, అట్లాంటి కర్మ సాత్వికం ఉచ్యతే అని చెప్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాము అట్లానే కదా! హ్మ్. సో, అది అది గుర్తుపెట్టుకుందాం. తర్వాత ఒక్కసారి మళ్ళా ఇది రాజసం గూడా చూద్దాం. యత్తు కామేప్సున కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసం ఉదాహృతం అని జెప్తున్నారు. ఇక్కడ ఏ కర్మ అయితే మనము చేసేటప్పుడు బహుళాయాసం అంటున్నాడు. అంటే శ్రమతో అంటే చాలా ఇంటెన్స్ ప్యాషన్ పెడతాం దాంట్లో మనం. ఇంటెన్స్ ప్యాషన్ అన్నమాట. పెట్టి చేస్తాము. చేసి కామేప్సున అంటే ఇందాకేమో అఫలప్రేప్సున అన్నాము. ఇప్పుడు కామేప్సున అంటున్నాము. అంటే కోరికతో కూడుకున్నదన్నమాట. అంటే ఒక రకంగా జరగాలి, జరగకూడదు అనే ఉద్దేశంతో చేస్తాము. ప్లస్ నేను చేస్తున్నానన్న భావన సాహంకారేణ. ఓకే. అలా చేసేది ఏమిటి? బహుళాయాసం, కామేప్సున, సాహంకారేణ. ఈ 3 ఎప్పుడైతే ఉన్నాయో అవి మనకి ఈ రాజసమైనటువంటి కర్మ. ఇప్పుడు అట్లానే ముందు ఒకసారి ఈ తామసం గూడా చెప్పుకొని మనం అన్ని పరిశీలిద్దాం ఒకసారి. అనుబంధం, క్షయం, హింస, అనపేక్ష చ పౌరుషం. ఇక్కడ అనవేక్ష్య అంటారు. అనపేక్ష అని 2 రకాలుగా చెప్పారు కొన్ని శ్లోకాల్లో. మోహాధారభ్యతే కర్మ యత్తత్ తామసముచ్యతే అని చెప్తున్నారు. ఏ కర్మ అయితే ఇక్కడ అనుబంధం అంటే ఒక కర్మ చేస్తే ఇది ఇలా ఫలితం ఉండాలి అని అనుకోవటమే కాకుండా, ఆ పరిణామాన్ని అదొక్కటే పరిణామంగా చూస్తామనమాట. ఇంకా ఏంటి క్షయం, హాని దాంట్లో నుంచి వేరే వాళ్ళకి హాని జరుగుతుందా లేదా కూడా చూడమనమాట. హింసాం ఓకే. హానిని, హింసను. పౌరుషం, అనవేక్ష్య అంటే దాంట్లో మనకి నిజంగా నేను చేయగలనా లేదా అనేటువంటి దృష్టి కూడా ఉండదు. అంటే పూర్వాపరాలని పరిశీలించకుండా అజ్ఞానంతో మోహాత్ ఆరభ్యతే ఏదైతే చేస్తామో అది తామసము అని చెప్పి చెప్తున్నారనమాట. సో, ఇప్పుడు ఒక్కసారి మళ్ళా మనం పైనుంచి కర్మ గురించి చెప్పుకుంటూ విశ్లేషణ చేద్దాం ఇదంతాను ఒకసారి. నియతం, సంగరహితం అని చెప్తున్నారు. 3 రకాల కర్మలు. అంటే మనం చేస్తున్నాం. ఇందాకేం చేసాం జ్ఞానం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు కర్మ గురించి తెలుసుకుంటున్నాము. ఈ కర్మ సాత్విక పరమైనదిగా ఉండాలి. మనము ఈ కర్మయోగంలో చూసుకున్నా, భక్తి యోగంలో చూసుకున్నా ఏంటి అంటే మనం సాధన చేసేటప్పుడు ఒకవేళ మామూలుగా ఉన్నా గాని ఇప్పుడు 18థ్ అధ్యాయం దాకొచ్చాం మనం. ఇక్కడ మామూలు విషయాలను భగవంతుడు చెప్పట్లేదు. నువ్వు ఒక సాధనలో పరిపక్వత చెందావు, కర్మ మార్గంలో పరిపక్వత చెందావు. కానీ ఇంకా వాసనలు ఉన్నాయి నీకు అనే ఉద్దేశంతో చెప్తున్నారు. అందుకని మనం ఒక స్టెప్ ఎదిగి తెలుసుకుంటున్నాం దీన్ని. ఎట్లా అంటే కర్మ నియతం అంటున్నాడు. అంటే ఏంటి? మనకి యజ్ఞ, దాన, తపస్సులు అని చెప్పారు ఇంతకుముందు.
మనం చేసే కర్మల్ని కొన్నింటినేంటంటే, నాకు ఈ సాధనలో నాకిది అడ్డుపడుతుంది. అయ్యో! నేను చేయాలనుకున్న చదువుకోవాలనుకున్నది చదవలేకపోతున్నాను. ఇగో వీళ్ళెవరో వచ్చి నన్ను డిస్టర్బ్ జేస్తున్నారు. అని జెప్పేసి కొంత బాధ కలుగుతా ఉంటది కర్మ చేసేటప్పుడు మనం. ఆ కర్మల్లో పూర్తిగా ఇది మళ్ళా వీళ్ళు రాకుండుంటే బావుండు. ఇది నాకు కుదిరితే బాగుండు అనే ఆలోచనలు కొన్ని వాసనలుంటాయి మనకి. అవి కూడాను ఒకటి వద్దు, ఒకటి కావాలి అన్న భావనని క్రియేట్ చేస్తా ఉంటాయి తెలియకుండా మనకి. నేను మంచి పనే గదా జేస్తుంది. నేను సత్సంగానికి వెళ్ళాలనుకుంటున్నాను కదా! అనుకుంటాం. కానీ ఆ ప్రిపరేషన్‌లో మనము ఎప్పుడైతే దానికి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అది వస్తున్నప్పుడు దాన్ని ఆ పరిసరాలని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని అది మన ముందుకొచ్చినప్పుడు దాన్ని వద్దు, కావాలి అనుకోకూడదనమాట. అక్కడ సాత్వికంగా వ్యవహరించడం అంటే అదనమాట. మన ముందుకి ఏదైతే ప్రవేశించబడిందో దాన్ని పూర్తిగా మనసు పెట్టి మనం చేయగలిగింది దాంట్లో ఫలాపేక్ష లేకుండా, అంటే అరాగం లేకుండా, దాని పట్ల ద్వేషం లేకుండా, సంఘరహితం లేకుండా ఆ కర్మని ఆచరించటం. అలానే భక్తి మార్గం దగ్గరికొచ్చేటప్పటికేంటంటే, ఆ భక్తిలో కూడాను మనం చేసేటప్పుడు పూర్తిగా చైతన్యం వైపుకి వెళ్ళటం నేర్చుకోవాలి. ఒక ఒక ద ఒక ఒక సాధనలో మనం అలవాటు పడి, ఆ దాంట్లో పరవశాన్ని పొందుతూ, ఆ పరవశం దగ్గరే ఆగిపోకూడదనమాట. ఆగిపోతే ఏమవుతుంది? అది మళ్ళా మళ్ళా కావాలనే వాసన ఏర్పడుతూ ఉంటుంది. అలానే ఒక ధ్యాన యోగంలో ఎళ్ళేటప్పుడు సమాధి స్థితి వస్తుంది. సమాధి స్థితి కూడాను నాకెప్పుడు కావాలి అనుకోవటం కూడాను మళ్ళా అది రాజసంలోకి పట్టుకెళ్తుంది మనల్ని. ఓకే. అట్లా ఈ సత్వ, రాజస్ మధ్యలో మనం ఊగిసలాడుతూ ఉంటాం. జాగ్రత్తగా అబ్జర్వ్ జేసుకోవాలి. ఆ జ్ఞానపరంగా వచ్చినప్పుడు అక్కడేంటి అంటే మనము ఒక చైతన్య తత్వాన్ని మాత్రమే ప్రతి దాంట్లో చూస్తూ ఉండాలి. ఇప్పుడు మనకు షడ్‌దర్శనాలున్నయి. చాలా ఉపనిషత్తులున్నవి. వీటన్నింటిని మింగేయాలనుకోవటము, వీటన్నింటిని నేర్చుకోవాలనుకోవటము, అలా కాకుండా మన ముందుకి ఏది ప్రవేశించబడుతుందో, అది మన గురువులు ఆ టైంకి మన దగ్గరికి తీసుకొస్తారు. దానిపైన ఆరాటంతో, దానిపైన ఇచ్చతో ఒక రాజసంగా వ్యవహరించకుండా, వాసనని పెంచుకోకుండా అక్కడ గూడా జాగ్రత్త పడాలన్నమాట. అలా అని చెయ్యొద్దని కాదు. నీ ముందుకొచ్చింది అంటే అది నువ్వు దాన్ని నేర్చుకోవాలని అర్థం అన్నమాట. ఓకే. మళ్ళా దాంట్లో కూడా నేను నిష్ణాతులవ్వాలి అని కాకుండా, అయ్యో! నేను చేయలేకపోతున్నానే, మొత్తం చదవలేకపోయాను అనుకోకూడదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గురువులు మనకి ఆ పర్టిక్యులర్ ఉపనిషత్తులో గాని, ఆ పర్టిక్యులర్ శాస్త్రంలో ఆ టైంకి మనం మారాల్సిందేదైతే ఉందో, ఆ పాయింట్ మాత్రమే చూపిస్తారు ఒక్కొక్కసారి. కానీ, మనము ఒక సత్సంగంలో ఉంటాం కాబట్టి, ఒక పద్ధతి ఉండాలి కాబట్టి, మనం ఒకటి నిర్ణయించుకున్నప్పుడు, మన తర్వాత వస్తుంది ఆ ధృతి అనే దాంట్లో. ఆ నిర్ణయించుకొని ఒక పని చేయాలనుకున్నప్పుడు దాంట్లో నుంచి వెంటనే బయటికి రాకూడదనమాట. ఆ పని పూర్తి చేసి మళ్ళా బయటికి రావాలి. అది ధృతి వచ్చినప్పుడు చెప్పుకుందాం మనం. సంఘరహితం ఇందాక చెప్పుకున్నాము. అట్లానే ఓకే. సో, అవన్నీ మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే కర్మయోగ్య మనము ఇక్కడ ఈ కర్మని చేసేటప్పుడు కర్మయోగిగా మనం అందరం అనుసరించాల్సిందేంటంటే, మనల్ని మనం మాత్రమే మార్చుకోగలము. నువ్వు ఎవరిని మార్చలేవు. మనం ఏమనుకుంటూ ఉంటామంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఓకే. కర్మలో గాని, భక్తిలో గాని, జ్ఞానంలో గాని, ఎక్కడైనా గాని మన చుట్టూ ఉన్నదాన్ని మార్చడానికి కర్మగా ఒక కర్మని ఎంచుకుంటూ ఉంటాం మనం. అది చాలా మంచిది కాదనమాట. నిన్ను నువ్వు మాత్రమే మార్చుకోగలవు. ఇతరులని నువ్వు మార్చలేవు అనేది ఒక నిజం అన్నమాట. ఓకే. వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితొచ్చినప్పుడు చెప్తాము. వాళ్ళు మారారా లేదా అనేది మళ్ళా అక్కడ అరాగ ద్వేషంతో ఉండాలి. అపలప్రేప్సున ఉండాలి. ఓకే. సంఘరహితంగా ఉండాలి. దానికి అటాచ్ అయిపోకూడదనమాట. ఇది వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది. ఏ సాధనలో ఉన్నా కానీ, ఇంకొకళ్ళని మార్చాలి అనుకున్నావు అంటే నువ్వు ద్వంద్వభావం వచ్చేస్తుంది. మళ్ళా అది వాసననమాట. ఆ వాసన మళ్ళా నిన్ను ఒక గురువుగానో, లేకపోతే ఇంకొక దాంట్లో నిన్ను పుట్టిస్తుందనమాట డెఫినిట్‌గా. ఓకే. అది కర్మయోగ పరంగా, భక్తి యోగ పరంగా, జ్ఞానయోగ పరంగా జాగ్రత్తగా ఉండాలి అక్కడ. ఓకే. ఇది చేస్తూ నువ్వు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనము ఈశ్వరార్పణ బుద్ధి
అంటే 2 ఉన్నాయి అనే భావనలో ఉండకుండా అంతర్ముఖమయ్యి మనము అంతర్ముఖమయ్యి మనము అర్థం చేసుకొని మన వైపు మనం తిరిగి అంతా చైతన్యమే అనేటువంటి భావనలో మనం రావాలన్నమాట. అది రావటానికి అడ్డుపడేదేంటంటే బహుళాయాసం అంటే రెండోదనమాట ఇక్కడ. ఓకే. బహుళాయాసం. తర్వాత సాహంకారేణ నేను చేస్తున్నాను. నేను చేయకపోతే ఇంకెవరు చేయలేరిది అనే భావనుంటుంది. బహుళాయాసం అంటే చాలా ఇంటెన్స్ ప్యాషన్ పెడతాము. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అలా జాగ్రత్తగా ఉండటానికి ఏం చేయాలి అంటే సాత్విక కర్మని పెంచుకోవాలి. ఎట్లా అది? ఈ 4 పాయింట్లు ఇక్కడ చెప్తున్నాయి చూడండి. మనము చేసే ప్రతి పని ఒక బాధ్యతగా ఆ బాధ్యత ఏంటి అంటే నా కారణ శరీరంలో ఉన్న వాసనల మూలాన నేను క్షయించేసుకోవాల్సిన కర్మలేవైతే ఉన్నాయో అవి మాత్రమే నా ఎదురుగా వస్తున్నవి. వాటిని నిర్వర్తించాల్సిన బాధ్యత నాకుంది అనుకోవాలి. అలానే దాన్ని అలవాటు చేసుకోవడానికి ఏం చేయాలి? ఏదైనా వర్క్ మనం ఒక వర్క్ చేస్తున్నాము. ఒక డాక్టర్‌గా గాని, ఇంజినీర్‌గా గాని ఏదైనా చేస్తున్నప్పుడు, ఒక ఆఫీస్‌లో పని చేస్తున్నప్పుడు, అది నా డ్యూటీగా భావించాలి గానీ, అది నన్ను రుద్దుతున్నారు, నా పైన నువ్వు అంగీకరించావు ఆ పని చేస్తానని. అట్లానే అర్జునుడు కూడాను యుద్ధం చేయడానికి వచ్చాడు. వచ్చి మళ్ళా అక్కడ అది ఒక చాలా కష్టంగా భావించాడు దాన్ని. ఒక డ్యూటీ లాగా భావించలేదు. దాన్ని ఒక ఇంపోజ్డ్ ఒక దానిలాగా భావించాడక్కడ. ఓకే. ఎందుకు భావించాడు అంటే అటాచ్‌మెంట్. ఇట్ షుడ్ బి డన్ వితౌట్ ఎనీ అటాచ్‌మెంట్ అనమాట. అంటే ఏంటి ఫస్ట్ ఏమో డ్యూటీ లాగా చూడాలి ప్రతి దాంట్లో. తర్వాత అటాచ్‌మెంట్ లేకుండా ఉండాలి. అరాగద్వేషం అంటే లైక్స్, డిస్‌లైక్స్. అబ్బా! ఇదేం చేస్తాంరా బాబు! ఇది చాలా కష్టమైంది. ఇదొద్దు అనుకోవటం అట్లా అనమాట. తర్వాత ఫలాపేక్ష లేకుండా ఉండాలి. ఏం జరిగినా పర్లేదు. ఈ నాలుగింటిని మనం అలవాటు చేసుకుంటూ ఉంటే, ఈ రాజసాన్ని, తామసాన్ని కూడా స్లైడ్ అవ్వకుండా మనము బయటపడగలుగుతామనమాట ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ మనము ఈ తామసికంలోకి ఎలా జారుకుంటాము అంటే, ఒకదాని పట్ల మనము రిజల్ట్స్ ఎప్పుడైతే కోరుకున్నామో, రిజల్ట్స్ పట్ల ఆసక్తి ఎప్పుడైతే ఉందో, ఇది ఇలా ఉంటే బావుంటుంది, ఇలా జరగకుండా ఉంటే బావుంటుంది అనుకున్నామో, ఆ వాసన పట్ల అనుబంధం ఏర్పడుతుంది మనకి. అది స్ట్రాంగ్ అవుతదనమాట. క్షయము అంటే మనల్ని మనం తెలుసుకోకుండా మనం అది చి బ్యాడ్ చేస్తూ ఉంటుందనమాట మనకది. ఓకే. క్షయం హింసాం అంటే హింసాం అంటే ఎవరినో ఇప్పుడు బాధ పెట్టడం అనే కాదు. మనం అంతర్ముఖులమై సాధన చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం అరిషడ్ వర్గాలకు లొంగిపోతాం. హింస అంటే ఏంటి? మనల్ని మనం ఈ ఈ కర్మ మార్గంలో సరిగా అర్థం చేసుకోకుండా మళ్ళా పుట్టటం, మళ్ళా జననంలోకెళ్ళటమే హింస అన్నమాట. ఓకే. ఇక్కడ క్షయం అంటే ఏంటంటే, నీ యొక్క స్పిరిచ్యువల్ ఎనర్జీ ఏదైతే ఉందో, నీ చైతన్యాన్ని సరిగ్గా తెలుసుకోకపోతే, అదే నిజమైన ఆత్మహత్య లాంటిదనమాట. ఇక్కడ పౌరుషం అనవేక్ష్య అంటే ఏంటంటే, నేను ఆత్మని, నేను చైతన్యాన్ని అని తెలుసుకోకుండా, మనము ఈ భావనలో జ్ఞాన మార్గంలో కానీ, భక్తి మార్గంలో గానీ, కర్మ మార్గంలో కానీ, ఒక మాయలో పడిపోతా ఉంటాము. మంచి మార్గంలో ఉన్నామనుకుంటాము. కానీ మళ్ళా చైతన్యాన్ని మర్చిపోతూ ఉంటామనమాట. సో, అట్లా ఈ జ్ఞానము, కర్మ అనే వాటిల్లో మనము జాగ్రత్త పడాలి అని చెప్తూ ఊరికనే ఇక్కడ సమ్మరైజ్ చేస్తే ఇందాక మనం చెప్పుకున్నది ఇక్కడ స్లైడ్‌లో సమ్మరైజ్ చేశాను. మొత్తం ఈజీగా ఉంటుందని చెప్పేసేసి తర్వాత నేను పంపిస్తానది. మనం చేసే కర్మలో, తామసంలో కూడాను మన ఇంట్లో మనం మంచి చేస్తున్నాము, మనం పూజలు చేసుకుంటున్నాము. దానివల్ల ఈ తామసంలో కూడాను మనం హాని చేస్తాము అంటారు. అనుబంధం మూలాన. అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ వాళ్ళని కష్టపెడతాం మనం. నా సాధన కోసం నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళని కష్టపెడతాం ఒక్కొక్కసారి. నన్ను చేసుకోనివ్వండి అని జెప్పి. అలా కాకుండా మన ఎదురుగా ఒకటొచ్చిందంటే అది ఆ వాసన క్షయానికి ఉపయోగపడేది. అది గూడా నిజమైన సాధనే అన్నమాట. కానీ అలా అని వాటిని మనం కల్పించుకోకూడదు. మనం కల్పించుకొని చేస్తే ఏమవుతుందంటే, మళ్ళా మనం కొత్త వాసనలు జేసుకుంటాం. వచ్చినయి వదిలించుకోవాలన్నమాట. ఇలా మనకి ఈ జ్ఞానము, కర్మ ఇక్కడ 3 ఒక గుర్తుపెట్టుకోవాల్సిందేంటి అంటే వీటిల్లో ఈ సాధన చేసేటప్పుడు ఈ బహుళాయాసం అంటే ఇంక్రీజ్డ్ ఎనర్జీ ఏదో ఇంటెన్స్ ప్యాషన్‌తో ఇప్పుడు మనము ఒక పని జరగాలి అనుకున్నప్పుడు
దానికోసం ఎంతో ఆలోచించి, మనసు పాడు చేసుకొని, అందరికీ మనం అందరితో చెప్పి, అందరికి ఫోన్ కాల్స్ చేసి, దీన్ని జరగాలి అని చెప్పేసేసి మనము చాలా కష్టపడతా ఉంటాం ఒక్కొక్కసారి. కానీ మనకు తెలుసు ఎలా జరుగుతది, దాంట్లో ప్లాన్ ఏంటి తెలుసు మనకి. అయినా గాని మనసు ఆగదనమాట. అలా అయితే ఏమవుతుంది అంటేనంట, ఈ సాధన చేసేటప్పుడు కూడాను మనం అనారోగ్యం పాలవుతాం. అంటే హెల్త్ దెబ్బతింటది ఫస్టు. మానసికంగా గాని, శారీరకంగా గాని. దాంట్లో నుంచి కోపం వస్తుంది మనకి. అది జరక్కపోతే ఒక రకమైన ఎమోషనొస్తుంది మనలో. ఆ ఎమోషన్ మూలాన ఆ వాసన ఇంకా దృఢమవుతా ఉంటుంది. దాని మూలాన కోపం తెచ్చుకోవటమో, లేపోతే గ్రీడ్‌గా ఉండటమో, అంటే అరిషడ్ వర్గాలకి లొంగిపోతూ ఉంటామనమాట. ఇది రోజు మనం చేసేటువంటి లైఫ్‌లో ఈ పరుగులు, ఉరుకుల్లో రోజు ఏదో ఒకటి మనల్ని ఇట్లానే ఇబ్బంది పెడుతూ ఉంటుందనమాట. ఆ బహుళాయాసం అనేది గుర్తుపెట్టుకోవాలి బాగా. బహుళాయాసం అనేది గుర్తుపెట్టుకొని, అంత ఎనర్జీ పెట్టటం అవసరమా దీనికి? ఒక పని చేశాను. ఇదిగో ఇది ప్లాన్ ఏ ఉంది, ప్లాన్ బి ఉందని తెలుసు. ఓకే. అంతటితో ఆగుతున్నానా లేదా? ఇంకా వాసనని పెంచుకుంటున్నానా లేదా? నేను ఒకళ్ళతో మాట్లాడాను దీని గురించి. వాళ్ళేదో ఒకటంటారు. అబ్బా! ఏంటి వీళ్ళిలా అన్నారు? అని మళ్ళా వాసన ఇంకొకటి. అట్లా బహుళాయాసం అనేది గుర్తుపెట్టుకోవాలి అని గుర్తు చేసుకుంటూ, అహంకారాన్ని తగ్గించుకొని, మనం తామసంలోకెళ్ళకుండా ఉండాలి. మనం నెక్స్ట్ సత్సంగంలో మనము వేరే వాటి గురించి ఇంకా కర్త గురించి మిగతావన్నీ కూడా చెప్పుకుందాము తొందర లేకుండా. మళ్ళా ఒక్కసారి ఈ తామసిక కర్మ అంటే ఏంటంటే, మన సామర్థ్యాన్ని మనం తెలుసుకోకుండా, సరిగా అంచనాలు లేకుండా, దాంట్లో పర్యవసానము పూర్వాపరాలు తెలుసుకోకుండా, ఒక ప్రణాళిక లేకుండా చేస్తే అది తామసికం. కేవలం లౌకికంగా మనం ఒకటి పొందాలి అనుకోని అహంకారంతో, దర్పంతో చేస్తే ఆందోళనకు గురవుతా ఉంటే అది రాజసికం. మనం చేయాల్సిన కర్మల్ని బంధం పెంచుకోకుండా, రాగద్వేషాలకు అతీతంగా, ఫలాపేక్ష లేకుండా చేస్తే అది సాత్వికము. అట్లా 3 గుర్తుపెట్టుకొని మనం ఈ రోజుకి కంక్లూడ్ చేద్దాము. ఓం తత్సత్. శ్రీనివాస్ నువ్వు లాస్ట్ చెప్పింది మళ్ళీ ఒకసారి చెప్పాలి. సాత్విక్ రాజ్ చెప్పింది తామస్. క్షణం ఉండు.